హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ కలెక్షన్స్. ఈరోజు మన లెజెండ్ కలెక్షన్స్లో నేను వచ్చేసి నా మగ్గం వర్క్ కలెక్షన్ గురించి అయితే మీకు చూపించడానికి వచ్చేసానండి. ఇది వచ్చేసి మగ్గం వర్క్ ఫ్రేమ్ అండి. ఇది వచ్చేసి రౌండ్ ఫ్రేమ్. ఎలా అంటే ఒక చిన్న వర్క్ వేసుకోవడానికి పనికొస్తుంది. బ్లౌజ్ పీస్ అనేది ఒక్కొక్కటి పెట్టుకొని బ్యాక్ నెక్ ఒకసారి, ఫ్రంట్ నెక్ ఒకసారి, ఇంకా హ్యాండ్స్ ఒక్కొక్కసారి పెట్టుకొని మనం వేసుకోవచ్చండి ఈ ఫ్రేమ్ మీద. మామూలుగా బయట అయితే మగ్గం వర్క్స్ అనేవి పెద్ద కార్డ్స్ లాగా ఉంటాయి, ఒకేసారి పెట్టి మొత్తం 4 పార్ట్స్ అనేవి వేసేస్తారు. కానీ దీని మీద ఏంటంటే ఒక్కొక్క పార్ట్ వేస్తాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రేమ్ అండి. ఇంకా దీని కింద ఇది వచ్చేసి స్టాండ్. ఈ ఫ్రేమ్ అయితే నేను వచ్చేసి మీషోలో కొన్నానండి. ఇంకా ఇవి వచ్చేసి మనకి ఇది వచ్చేసి గ్లూ అండి, ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. మనకి కుందన్స్ అవి అంటించుకోవడానికి యూస్ చేస్తాం. ఇది వచ్చేసి జరీ థ్రెడ్ అనమాట, గోల్డ్ కలర్. మనకి సిల్వర్ ఇంకా రాగి కలర్ కూడా ఉంటుంది, గోల్డే ఎక్కువ యూస్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి మార్కింగ్ పెన్సిల్ అనమాట. ఇలా వైట్ కలర్ పెన్సిల్ మార్కింగ్ యూస్ చేస్తాం అనమాట, మార్కింగ్ చేసుకోవడానికి ఏమన్నా. ఇది వచ్చేసి గ్లూ. ఇంకా ఇది వచ్చేసి మనకి ఆరి నీడిల్, తులిప్ నీడిల్ అనమాట. ఆరి నీడిల్ ఇదే యూస్ చేస్తాను. ఇది జరీ థ్రెడ్ ఇవన్నీ వేయడానికి మగ్గం వర్క్. ఇవి వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్స్ అండి, మొత్తం 30 కలర్స్. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మొత్తం 30 కలర్స్ వచ్చేస్తాయి, కాంబో ప్యాక్. చూసారు కదా, ఇవన్నీ ఆల్ కలర్స్ వచ్చేస్తాయండి, అన్ని కలర్స్ ఉంటాయి. మనకి ఇంకొక కలర్ బయట తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్ని కలర్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి మనకి ఏ కలర్ కావాలో అది తీసి మనం యూస్ చేసుకోవచ్చు. మగ్గం వర్క్ అయితే ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి చాలా అవసరం అండి, చాలా అంటే చాలా అవసరం మగ్గం వర్క్ చేయడానికి. లేదు, ఇదిగో చూసారు కదా, ఇవి చాలా మంచి కలర్స్ అండి. నాకైతే చాలా యూస్ అయ్యాయి. చాలా ఇబ్బందిగా ఉండేది ఒక్కొక్క పీస్ బయట కొనాలంటే, కానీ ఇవైతే అన్ని కలర్స్ వచ్చేసినాయి కాబట్టి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసి యూస్ చేసుకోవడమే. ఇంకా చాలా వేలు వస్తుంది, పెద్దవి కాబట్టి ఇవి థ్రెడ్స్ అనేవి. ఇది వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. మొత్తం కాంబో ప్యాక్ అనమాట, 30 కలర్స్ ఉంటాయి. చాలా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, బ్రైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ ఆల్ కలర్స్ వచ్చేస్తాయి మనకి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఇవైతే సిల్క్ థ్రెడ్స్ అండి, ఇవి చాలా యూస్ అవుతాయి మనకి మగ్గం వర్క్లో. ఇంకా వచ్చేసి మనకి మగ్గం వర్క్ మెటీరియల్ చూపిస్తాను. బీడ్స్ అనమాట, మనకి మగ్గం వర్క్లో యూస్ చేసే బీడ్స్. మనకి తేనె పూసలు అంటారు. ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్క సైజు అనమాట బీడ్స్, కుందన్స్ ఇవన్నీ. ఇవి వచ్చేసి మనకి టినీ బీడ్స్ అండి. ఇంకా ఇవన్నీ గోల్డ్ బీడ్స్లో సైజెస్ అనమాట. ఇవన్నీ మనకి, ఇది వచ్చేసి మన గ్లాస్ బీడ్స్. చూస్తారు కదా, ఇవైతే గ్లాస్ బీడ్స్. ఇవి వచ్చేసి గోల్డ్ మెటల్ బీడ్స్ అనమాట. ఇంకా ఇవి వచ్చేసి చమ్కీస్ అనమాట, గోల్డ్ చమ్కీస్. వీటిలో సిల్వర్ కలర్ ఇంకా కలర్స్ కూడా ఉంటాయి చమ్కీస్. నా దగ్గర అయితే గోల్డ్ ఉంది. ఇంకా ఇవైతే కొన్ని దీంట్లో పోసుకున్నానండి. ఇంకా వేరుగా కూడా ఉన్నాయి ప్యాకెట్స్ చాలా. ఇవి వచ్చేసి బాక్సెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఈ బాక్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇలా 3 స్టెప్స్ బాక్స్ వస్తుంది. ఇది నేను కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనుకున్నా, కానీ చిన్న సైజు వచ్చింది. ఇంకా ఇవి వచ్చేసి మనకి ఇవన్నీ మగ్గం వర్క్ మెటీరియలే. క్లిప్ స్టోన్స్ అనమాట, ఇవి క్లిప్ స్టోన్స్. ఇంకా హ్యాంగింగ్ బీడ్స్, కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది చూసారా, ఇది వచ్చేసి మనకి రెక్టాంగులర్ క్లిప్ స్టోన్. చాలా బాగుంటాయి క్లిప్ స్టోన్స్ మనకి. ఇవి వచ్చేసి మనకి డాలర్స్ అనమాట. ఇవి కూడా యూస్ చేస్తాం మగ్గం వర్క్లో. ఇంకా ఇవి వచ్చేసి మనకి గుట్ట పూసలు.
వైట్ కలర్ గుట్టపూసలు, లారియల్ బీడ్స్ అంటారు, ఇంకా తెలుగులో అయితే గుట్టపూసలు అంటారు. వీటిని కూడా యూస్ చేస్తాం మనం. ఇంకా సెకండ్ స్టెప్ ఆఫ్ బాక్స్లో ఏముందో చూసేద్దాం రండి. ఇవన్నీ మనకు వచ్చేసి కుందన్స్ అనమాట. డిఫరెంట్ సైజ్ కుందన్స్, ఇంకా కలర్స్ డిఫరెంట్ కలర్స్. వాటిలో ఇవి వచ్చేసి మిర్రర్స్. ఈ హాఫ్ బీడ్స్ అనమాట, హాఫ్ గోల్డ్ బీడ్స్. ఇంకా ఇవి వచ్చేసి మనకి వైట్ పూసల స్టోన్ లేస్, ఇంకా గోల్డ్ స్టోన్ లేస్. ఇది వచ్చేసి మనకి వైట్ స్టోన్ లేస్. ఇంకా ఇవి వచ్చేసి చమ్కీస్ అనమాట, గోల్డ్ కలర్ చమ్కీస్. చెప్పాను కదా వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. నాకైతే గోల్డ్ కలర్ ఉంది నా దగ్గర అయితే. ఇంకా ఇవి వచ్చేసి గోల్డ్ బీడ్స్ అండి. ఇవి గోల్డ్ మెటల్ బీడ్స్. ఇది కూడా స్టోన్ లేస్, వైట్ స్టోన్ లేస్. మనం ఎక్కువ యూస్ చేసేది అయితే వైట్ స్టోన్ లేసే యూస్ చేస్తాం. దాంట్లో బిగ్ సైజ్ ఇంకా స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. మీటర్స్లో అవైలబుల్గా ఉంటుంది మనకి. ఇది మీటర్స్లో తీసుకోవాలి స్టోన్ లేస్ అనేది. ఈ స్టోన్ లేస్లో చాలా కలర్స్ కూడా ఉంటాయి, కానీ మనమైతే వైట్ స్టోన్ లేసే ఎక్కువ యూస్ చేస్తాం. ఇవన్నీ వచ్చేసి మనకి డ్రాప్ షేప్ కుందన్స్, చూసారు కదా, గోల్డ్ డ్రాప్ షేప్ కుందన్స్. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి జర్కన్ స్టోన్స్ అనమాట. ఇది చూసారు కదా చక్రీ బీడ్స్. ఈ చక్రీ బీడ్స్లో మనకి జర్కన్ స్టోన్స్ అనేవి అంటిస్తాము. ఇవి అనేది 2 అటాచ్డ్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి వైట్ స్టోన్స్, ఇంకా గోల్డ్ కలర్ స్టోన్స్. ఇవి మనకి చెప్పాను కదా గ్లాస్ బీడ్స్, చూపించాను కదా గ్లాస్ బీడ్స్, గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. నా దగ్గర అయితే కొన్ని కలర్స్ ఉన్నాయండి, చూపిస్తాను. ఇంకా వేరే బాక్స్లో ఏమున్నాయో చూసేద్దాం రండి. ఇది వచ్చేసి మనకి జర్దోసి అనమాట. స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఇది చాలా యూస్ చేస్తామండి మగ్గం వర్క్లో. దీంతో స్టిచ్ చేయడం కొంచెం కష్టము. జర్దోసి అనేది గోల్డ్ కలర్లో ఉంటుంది. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ మనం గోల్డ్ కలర్ యూస్ చేస్తాం. ఇవి చూసారా గ్లాస్ బీడ్స్ అండి. ఇవి కొంచెం టినీ గ్లాస్ బీడ్స్. గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ అనమాట. ఇవి చూసారు కదా ఇందాక గోల్డ్ కలర్ చమ్కీస్ అని చెప్పాను కదా, ఇది సిల్వర్ కలర్ చమ్కీస్. గోల్డ్ సిల్వరే ఆల్మోస్ట్ యూస్ చేస్తాం. ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి. ఇంక ఇవి వచ్చేసి మనకి పెయింట్స్ అండి. ఒక 3 పెయింట్ కలర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. పెయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. గోల్డ్ చిన్న బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి కుందన్స్, డ్రాప్ షేప్, కొంచెం పెద్ద సైజ్ కుందన్స్. ఇవి ఇంకా రౌండ్ షేప్ కుందన్స్, ఇంకా డ్రాప్ షేప్, రౌండ్ షేప్, ఇవే మనం యూజ్ చేస్తాం ఎక్కువ. వాటిలో కలర్స్ ఇంకా సైజెస్ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనకి ఏ సైజు ఏ కలర్ కావాలో చూసుకొని తీసుకోవడమే. ఏ షేప్, ఏ కలర్, ఏ సైజ్ అనేది. ఇవి వచ్చేసి మనకి మిర్రర్స్, గోల్డ్ కలర్ మిర్రర్. ఇదేమో రెక్టాంగిల్ మిర్రర్. వీటిలో కూడా షేప్స్ ఉంటాయి అన్నమాట మిర్రర్స్లో. వీటితో కూడా మనం మగ్గం వర్క్ చేస్తాము. ఇవి చూసారు కదా సిల్వర్ కలర్ గ్లాస్ బీడ్స్. ఇంత గోల్డ్ కలర్ చూసాం కదా, ఇంకా ఇది సిల్వర్ కలర్ గ్లాస్ బీడ్. ఇంక ఇవి కూడా కుందన్సే అనమాట. ఒక టైప్ ఆఫ్ కుందన్స్. ఇవి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనమాట. చూసారు కదా ఇవన్నీ గ్లాస్ బీడ్స్. దీంట్లో కలర్స్ అనమాట. ఇవైతే ఉన్నాయి నా దగ్గర. ఇంకా స్మాల్ గ్లాస్ బీడ్స్ ఉంటాయి. ఈ గ్లాస్ బీడ్స్లో కూడా సైజెస్ అండ్ షేప్స్ కూడా ఉంటాయి. చాలా సైజ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వీటిలో కలర్స్ మనకి ఏ కలర్ కావాలో, ఏ సైజ్ కావాలో, ఏ షేప్ కావాలో అనేది మనం చూసుకొని తీసుకోవాలంటే వీటిలో కుందన్స్ అయినా గ్లాస్ బీడ్స్ అయినా కానీ ఏవైనా సరే. స్టోన్లెస్ అయితే మనకి మీటర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఈ జర్దోసి అనేది కూడా మనకి గ్రామ్స్లో ఇస్తారు. ఈ జర్దోసి, ఈ కుందన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గ్రామ్స్లో ఇస్తారు. ఇంకా ఇవే అండి నా మగ్గం వర్క్ కలెక్షన్ అయితే. మొత్తం సిల్క్ థ్రెడ్స్ మొత్తం 30 కలర్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇవైతే నేను మొత్తం సెట్ వచ్చింది 30 కలర్స్. ఇంకా ఈ మగ్గం వర్క్ ఫ్రేమ్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రేమ్ ఇంకా దానిపైన
మొత్తం స్టాండ్ ఫ్రేమ్ అంతా కలిపి కంబైండ్ వస్తుంది. ఇంకా దానికి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఇంకా మనకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కాంబో ఆఫర్ అండి. మనకి కాంబోస్లో ఒక్కొక్క సెట్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అన్నీ ఒకేసారి కాదు, ఒక్కోటి అలా తీసుకున్నాను అండి. ఇదే నమ్మకం కలెక్షన్స్. ఓకే అండి, బాయ్.